విదేశీ విద్య కోసం ఇప్పుడు ఎక్కువ మంది పాజిటివ్ గా ఆలోచిస్తున్నటువంటిది జర్మనీ. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, జర్మనీ భారతదేశంతో సాగిస్తున్నటువంటి సంబంధాలు కానివ్వండి, చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఈ మధ్యనే వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్స్ అని జనవరి 12 2026 నుండి ఒక న్యూ అనౌన్స్మెంట్ రావటం జరిగింది. మరి ఏమిటిది అంటే, జర్మనీతో భారతదేశానికి ఉన్నటువంటి 75 సంవత్సరాల డిప్లొమాటిక్ రిలేషన్ కానివ్వండి, 25 సంవత్సరాల స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ భాగంగా ఈ మధ్య కాలంలో జర్మనీ అంటే మొన్ననే జనవరి 12 నుంచి వీసా ఫ్రీ ఫర్ ఇండియన్స్ అనేటువంటి ఒక అనౌన్స్మెంట్. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటిది వీసా ఫ్రీ ఇన్ ట్రాన్సిట్. అంటే మనం వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగాలన్నప్పుడు అక్కడ దాన్ని ట్రాన్సిట్ వీసా అంటారు. ఆ జర్మనీకి సంబంధించి చెంగైన్ టైప్ వీసా అనేటువంటిది దాని నేమ్. ఇప్పుడు వరకు మనం ఆ వీసా లేకుండా మనం అంటే అక్కడ ట్రాన్సిట్ అవడానికి జర్మనీలో దిగి జర్మనీ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళాలి అంటే అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడు దీని వల్ల ఏమిటంటే పర్టికులర్లీ ఇండియన్స్ కి ఈ ట్రాన్సిట్ వీసా అవసరం లేదు. లేదా జర్మనీకి వెళ్ళాలంటే వీసా అవసరం లేకపోవడం కాదు. ఆ ట్రాన్సిట్ వీసా అంటే దీని వల్ల ఏమవుతుంది అంటే మనం ఫ్లైట్స్ బుక్ చేసుకునేటప్పుడు జర్మనీ వరకు అక్కడ జర్మనీ నుంచి మరలా ఫ్లైట్స్ అంటే మోర్ ఫ్రీక్వెన్సీ, మోర్ ఆప్షన్స్ మనకు దొరుకుతాయి. అదే స్మూతర్ కనెక్షన్ కానివ్వండి, లేదా మన ఫ్లైట్ చార్జెస్ కొంత తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మోర్ ఫ్రీక్వెన్సీ అక్కడ మోర్ ఆప్షన్స్ మనకు ఉంటాయి కాబట్టి. సో ఇది భారతదేశం జర్మనీకి మధ్య పెరుగుతున్నటువంటి సత్సంబంధాలలో మరొక అడుగు.